ప్రళయం తప్పిపోయింది. ఒక మహా విపత్తు నుంచి భూఖండం సురక్షితంగా బయటపడింది. ఇండోనేషియాలో భారీ గ్రహశకలం భూ ఉపరితలం మీద పేలిపోయింది. అది దాదాపు 3 అణుబాంబులు పేలిన శక్తిని విడుదల చేసింది. నిజంగా ఆ గ్రహశకలం భూమిని ఢీకొని ఉంటే ఎంతో పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అయితే ఇటువంటి గ్రహశకల ప్రమాదాలు భారతదేశానికి ఎక్కువగా ఉన్నాయని అమెరికన్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇండోనేషియాలో గ్రహశకలం ఎంతో పవర్ఫుల్ గా పేలింది. బ్రహ్మాండం బద్దలైనట్లు భూభాంతరాలు దద్దరిల్లినంత శబ్దం వెలువడింది. ఆ మహాశబ్దంతో ప్రకంపనలు వచ్చాయి. గోడలు బీటలు బారాయి. ప్రజలు భయభ్రాంతులై పరుగులు తీశారు. చిగురుటాకులా వణికిపోయారు. ఇండోనేషియాలోని దక్షిణ సులవేసి ప్రావిన్స్ తీర ప్రాంత పట్టణం బోన్ భూ ఉపరితలంలో గ్రహశకలం పేలిపోయింది. దాదాపు 10 చదరపు మీటర్ల వైశాల్యంతో ఉన్న ఈ శకలం అదృష్టవశాత్తు గాలిలో ఎక్స్ప్లోడ్ అయింది. లేకుంటే ప్రపంచమే ప్రళయంలో చిక్కుకుని ఉండేది. ఇండోనేషియాలో శకలం నుంచి 3 అణుబాంబులు పేలినప్పుడు వచ్చే శక్తి వెలువడింది. అందుకే అంత శబ్దం వచ్చింది. హిరోషిమా ఆటం బాంబు విడుదల చేసిన శక్తి ఎంతో తెలుసా? 10,000 TNTలు. అంటే ప్రమాదం ఏ స్థాయిలో ఉండేదో ఊహించుకోవచ్చు. అది పేలిన సమయంలో కొద్ది క్షణాలు కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి వెలువడింది. దట్టమైన పొగతో మేఘాలు ఏర్పడ్డాయి. అదే పేలుడు మరికొంచెం కింద అంటే భూమికి సమీపంలో పేలి ఉంటే ప్రళయమే సంభవించి ఉండేదని సైంటిస్టులు అంచనా వేశారు. గ్రహశకల వైశాల్యం మరో 20 మీటర్ల వెడల్పు ఉన్న ఘోరం జరిగి ఉండేది. ఇప్పటి వరకు జరిగిన గ్రహశకలాల పేలుళ్లలో ఇదే తీవ్రమైనదంటున్నారు. ఇప్పటికి గండం గడిచిందని సంబరపట్టం కాదు. ముందు ముందు ఇటువంటి గ్రహశకలాలు ఇండియాలో పడే ప్రమాదం ఎక్కువగా ఉందని సైంటిస్టుల వాదన. భారతదేశంలో ఉల్కాపాతంతో పాటు అగ్నిపర్వతాలు పేలిపోవడం వల్ల కూడా పెను విపత్తు ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. గ్రహశకలాల వల్ల ఆసియాకు ఎక్కువగా ప్రమాదం ఉందని సైంటిస్టుల వాదన. న్యూజెర్సీ లోరెనీ ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ కెల్లర్ ఇదే చెబుతున్నారు. ఉల్కాపాతాలు అగ్నిపర్వతాల లావా వల్లనే డైనోసార్ జాతి అంతరించిందని ఒక సిద్ధాంతం ఉంది. గ్రహశకలాలు, ఉల్కలు, అగ్నిపర్వతాలు, గ్లోబల్ క్లైమేట్ చేంజ్, సముద్ర మట్టాలు పెరగడం తదితర కారణాలతో డైనోసార్ జాతి అంతరించిపోయిందన్న సిద్ధాంతాలు బయలుదేరాయి. భారత్లో 50 లక్షల సంవత్సరాల క్రితమే పై ఉపద్రవాలతో రాకాసి బల్లుల జాతి అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. అయితే మునుముందు ఈ ఉపద్రవాలు రిపీట్ కావా? ఏదో ఒక జాతి అంతరించిపోయే ప్రమాదం లేదా? ఆ అంతరించిపోయే జాతి మానవులే ఎందుకు కాకూడదు? ఇది సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం. శాస్త్రవేత్తలు కూడా వీటికి జవాబులు చెప్పలేకపోతున్నారు. 30 ఏళ్ల క్రితం మెక్సికోలోని యుకటాన్ పెనిన్సులాలో ఒక తోకచుక్క భూమిని తాకడంతో టీరెక్స్ అనే అరుదైన జంతుజాలం అంతరించిపోయింది. నూట సంవత్సరాల క్రితం రష్యాలో భారీ గ్రహశకలం భూ ఉపరితలంలో పేలిపోయింది. తుంగాస్కా సర్ఫేస్ లో జరిగిన ఆస్ట్రాయిడ్ ఎక్స్ప్లోడ్ మెగాటన్నుల శక్తి వెలువడింది. ఈ గ్రహశకలం పేలుడు శక్తి సైంటిస్టులని నిబ్బరపరిచింది. ఇది భూమిని తాకకుండానే భూ ప్రకంపనలు వచ్చాయి. 1908 జూన్ 30వ తేదీన రష్యాలోని సైబీరియా రీజన్ తుంగస్కాలో శతాబ్దం క్రితం గ్రహశకలం పేలిపోయింది. దాదాపు 10 నుంచి 15 మెగాటన్నుల శక్తి బయటకు వచ్చింది. ఆ శకలం భూమికి కిలోమీటరు దూరంలో పేలిపోయింది. భూమి ఉపరితలం మీద పేలిపోయినప్పటికీ సెస్మిక్ వైబ్రేషన్స్ 1000 కిలోమీటర్ల దూరం వరకు నమోదయ్యాయి. ఉత్తర దిక్కున ఆకాశం రెండుగా చీలినట్లయింది. ఒక అగ్నిగోళం నిప్పులు చిమ్ముతూ దూసుకొచ్చింది. అది సూర్యుడి కంటే 3 రెట్లు పెద్దగా కనిపించింది. అతి భారీ శబ్దంతో దిక్కులు పిక్కటిల్లాయి. హీట్ వేవ్స్ వచ్చాయి. దట్టమైన పొగలు ఆవరించాయి. చెట్లు కాలిపోయాయి. రాళ్ల వంటి చిన్న చిన్న శకలాలు మిక్కిలి వేగంతో నేలను తాకాయి. 200 కిలోమీటర్ల దూరం వరకు కనిపించింది. భూమిని ఢీకొని ఉన్నట్లయితే పెద్ద అగాధం ఏర్పడేది. నేలను తాకకుండానే భూ ప్రకంపనలు వచ్చాయి. అటువంటిది అవనిని టచ్ చేసి ఉన్నా భూకంపం ఏ స్థాయిలో ఉంటుందో ఊహకందనిది. ఇండోనేషియాలో జరిగిన గ్రహశకలం పేలుడు ఘటనలు 2 శతాబ్దాలకోసారి రిపీట్ అయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు అంచనా వేశారు. ఇటువంటి గ్రహశకలాలు భూమికి ఎంతవరకు హాని చేస్తుంది? అది భూమి ఆకారాన్ని మార్చగలదా? దీని మీద ఎన్నో భయాందోళనలు గూడు కట్టుకుని ఉన్నాయి. మన నెట్టి మీద అంతరిక్షంలో ఎన్నో గ్రహశకలాలు పరిభ్రమిస్తున్నాయి. గ్రహాల నుంచి విడివడిన ముక్కలవి. తోకచుక్కల రూపంలో, పెద్ద రాళ్ల రూపంలో ఎప్పుడో అప్పుడు నేలను తాకే ప్రమాదం ఉంది. మనిషి గుండెల్లో ఇటువంటి భయాలు శతాబ్దాలుగా ఉన్నాయి. ఆందోళన చెందాల్సిన విషయం ఏమిటంటే ఇండోనేషియాలో పేలిన గ్రహశకలాన్ని ఒక్క ఉపగ్రహము కనిపెట్టలేకపోయింది. ఏ ఒక్క టెలిస్కోపు గుర్తించలేకపోయింది. భూమికి సమీపంలో ఆకాశంలో తిరుగుతున్న ఉల్కలు, గ్రహశకలాలు ఎన్నో ఉన్నాయి.
వాటికి ఎప్పటికి కాలం చెల్లుతుందో, ఎప్పుడు భూమిని తాకుతాయో ఇప్పటిదాకా అంచనా వేయలేకపోయారు. గ్రహ శకలాలు, తోకచుక్కలు భూమిని ఢీకొట్టే ప్రమాదం ఎప్పుడైనా సంభవించవచ్చు. కానీ అందుకు ఏర్పరచుకున్న రక్షణ వ్యవస్థే పనికిమాలినదిగా నిరూపించుకుంది. భూ వాతావరణాన్ని అమాంతం మార్చివేసి అనర్థాలను తేవడంలో ఆస్ట్రాయిడ్స్ పాత్ర ఎంతో ఉంది. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత దీనికి సంబంధించిన డిస్కషన్ నడుస్తుంది. చూస్తూనే ఉండండి TV9. అత్యల్ప వడ్డీ రేటు, గరిష్ట ప్రయోజనం. ముతూట్ ఫైనాన్స్ గోల్డ్ పవర్ లోన్. ముతూట్ ఎంజార్జ్ ఎంటర్ప్రైజ్, ఇండియాస్ లార్జెస్ట్ గోల్డ్ లోన్ కంపెనీ. ఏ మట్టికైనా ఉంటుంది తనదన్న పరిమళం. తమ దుస్తులు, తమ వేషం ఎంత వెతికినా దొరకనిది, వాటన్నిటిలో వికసించేది మన దేశం. రెండు నిమిషాలు. మ్యాగీతో రోజు అద్భుతం, ఇది పెళ్ళికే ఆనందం. ఇప్పుడు ఇది పరిచితం, ప్రతి బారికి భలే ప్రియం. మ్యాగీతో రోజు అద్భుతం, ఇది పెళ్ళికే ఆనందం. ఇల్లు టేస్టు హెల్త్ సమృద్ధం, ప్రతి బారికి భలే ప్రియం. మ్యాగీతో రోజు అద్భుతం, ఇది పెళ్ళికే ఆనందం. టేస్ట్ కూడా, హెల్త్ కూడా, పైగా ఆనందం కూడా. ఒక ప్రళయం తప్పిపోయింది. ఒక మహా విపత్తు నుంచి భూఖండం సురక్షితంగా బయటపడింది. ఇండోనేషియాలో భారీ గ్రహశకలం భూ ఉపరితలం మీద పేలిపోయింది. ఒకవేళ అది భూమిని ఢీకొని ఉంటే జరిగే ప్రళయం మనం ఊహించలేమని సైంటిస్టులు చెప్తున్నారు. అయితే ఈ గ్రహశకలాలు ఎందుకు భూమిని ఢీకొంటాయి, అసలు ఇవి కిందకి రాలిపోవడానికి కారణం ఏంటి, దీనిపై సైంటిస్టులు ఎటువంటి పరిశోధనలు చేస్తున్నారో వివరించడానికి ఖగోళ పరిశోధకులు రఘునందన్ TV9 స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. నమస్తే. అసలు దీన్ని మనం ఒక అద్భుతం అనుకోవాలా, అనర్థం అనుకోవాలా? ఇది అద్భుతము అనర్థం అని ఏమీ అనుకునే అవసరం లేదండి. ఇది ఏంటంటే చాలా స్వాభావికంగా ఉంటుంది, నేచురల్గా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే భూమి పుట్టినప్పుడే చాలా రకాల మెటీరియల్ పుట్టింది. అయితే ఇప్పుడు ఈ గ్రహశకలాలు ఏంటంటే అండి, ఇవి దే కుడ్ నాట్ బికమ్ ప్లానెట్స్ అనమాట. ఇవి ఏంటంటే ఒక రాక్స్ లాంటివి గ్రహశకలాలు. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే మీకు గురుగ్రహంకి అంగారగ్రహంకి మధ్యన ఒక బెల్ట్ ఉందన్నమాట. అక్కడ కోట్లాది గ్రహశకలాలు ఉన్నాయి. అయితే ఏమవుతుందంటే అలా తిరుగుతూ ఆ బెడ్లో తిరుగుతూ ఒకటికొకటి కొలాడ్ అయిపోయి భూమి వైపు తోయబడతాయి అనమాట. సో అలా అవి మన భూమి వైపు వచ్చే అవకాశం ఉంటుంది. సో సాధారణంగా ఇది ఇంతకుముందు అంటే మన భూమి పుట్టినప్పుడు ఇది చాలా సర్వసాధారణంగా పడేది. కాకపోతే ఈ మధ్యకాలంలో చాలా తగ్గిపోయింది. అంటే అవి గ్రహశకలాలు వచ్చి భూమిని ఢీకొనడం అనేది చాలా తక్కువ అయిపోయింది. కానీ ఇంతకుముందు మాత్రం ఇది చాలా సాధారణమే. అదే కాకుండా సౌర కుటుంబంలో తీసుకుంటే ఇప్పుడు మనం చంద్రుడిని తీసుకుంటే అక్కడ ప్రతిరోజు మీకు ఏదో ఒక గ్రహశకలం వచ్చి కొంటూనే ఉంటుంది. అదే అంగారకుడు కూడా. సో ఇది చాలా స్వాభావికమైన అని మనం చెప్పుకోవచ్చు అండి. అంటే ఎందుకని మనం ముందే ఇటువంటి కనిపెట్టలేకపోతున్నాం? మన దగ్గర టెక్నాలజీ ఇంకా అంత డెవలప్ అవ్వలేదంటారా? ఒకటండి, ఇది కరెక్ట్. ఇప్పుడు ఒకవేళ దీన్ని కనుక్కోకుండా మనం దీన్ని ఆపలేకపోతే అది అనర్థానికి దారితీసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే అండి, ఇప్పుడు ఈ గ్రహశకలాలు ఒకవేళ మీరు వస్తున్నప్పుడు మనకి దాన్ని మనం విజువల్ అబ్జర్వేషన్స్ కానివ్వండి, లేకపోతే అబ్జర్వేటరీస్ శాటిలైట్స్ ఇవన్నీ యూజ్ చేసేసి మనం దాన్ని ట్రాక్ చేయవచ్చు అనమాట. అంటే ఇప్పుడు దాకా మానవుడికి ఎంత టెక్నాలజీ ఉందంటే 0.5 కిలోమీటర్, అంటే ఒక సగం కిలోమీటర్కి కన్నా పెద్దగా ఒక గ్రహశకలం కనుక ఉంటే దాన్ని మాత్రం చూసి అది ఎక్కడ రాబోతుంది, ఒకవేళ భూమి వైపు రాబోతుందా లేదా అనేది తెలుసుకునే టెక్నాలజీ ఉందండి. అదే కాకుండా దీని మీద జరుగుతున్న పరిశోధన కేవలం US, UKలోనే తప్పితే ఇంకా ఎక్కడ కూడా
పరిశోధన జరగట్లేదు. సో దీన్ని సీరియస్ గా కనుక పరిశోధన చేసి ఇట్లాంటి గ్రహశకలాలు ఇప్పుడు ఇండోనేషియాలో ఏంటంటే సడన్ గా వచ్చింది. అయితే దీన్ని ముందే కనుక్కొని మనం ఒకవేళ ట్రాక్ వస్తుందా లేదా దానికి ఏం చర్యలు తీసుకునే ఆలోచన ఉంది. కాకపోతే ఒకవేళ నిజంగా వచ్చినా కూడా ఈ రోజు ప్రిపేర్డ్నెస్ అంటే దీన్ని ఆపడానికి మన దగ్గర ఎట్లాంటి టెక్నాలజీస్ లేవని మనం చెప్పుకోవచ్చు. సో అంటే మరొక వాదన కూడా వినిపిస్తోంది, ఇటువంటి గ్రహశకలాల ప్రమాదాలు భారత్కే ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తుంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది చెప్పండి. అంటే ఇప్పుడు ఒకటి ఏం జరుగుతుందంటే అండి, మన భారతదేశానికి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇవి కామన్ ఏం కాదు. అంటే మనం రాకముందు, ఈ భూఖండం మీద రాకముందు యాక్చువల్గా ఏం జరిగిందంటే, మీకు లూనార్ లేక్, మహారాష్ట్రలో లూనార్ లేక్ అని ఉందండి. అక్కడ దగ్గర 2 కిలోమీటర్ల అంత విస్తీర్ణంలో ఉన్న ఒక గొయ్యి ఉందన్నమాట. అది 60,000 సంవత్సరాల కింద అంటే డైనోసార్స్ ఉన్న సమయంలో ఒక పెద్ద గ్రహశకలం వచ్చేసి మన ఈ మహారాష్ట్రలో పడడం వల్ల అది క్రియేట్ అయింది. అదే కాకుండా ఈ ముంబైని వదిలేసి మనం ఒకవేళ కొన్ని వందల కిలోమీటర్లు మనం సముద్రంలోకి వెళ్తే అక్కడ ఒక శివా క్రేటర్ అని చెప్పి కనుక్కున్నారు శాస్త్రవేత్తలు రీసెంట్ గా. అది దగ్గర 500 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అది ఇట్ వాజ్ రెస్పాన్స్ అంటే ఒక పెద్ద గ్రహశకలం వచ్చి ఆ సముద్రంలో పడడం వల్ల, అంటే అప్పటికి సముద్రం లేదు అక్కడ దాకా, సో అక్కడ పడడం వల్ల ఈ డైనోసార్స్ సంతరించిపోయినాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో బహుశా ఇవన్నీ ఇన్సిడెంట్స్ ని తీసుకొని మిగతా వాళ్ళకన్నా, అంటే ఆల్రెడీ మనకి హిస్టరీ ఉంది ఈ యొక్క గ్రహశకలాలు వచ్చి ఢీకొనడం, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ శాస్త్రవేత్తలు ఇలా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది అనుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు ఆ రోజు ఆ గ్రహశకలం వచ్చి భూమిని తాగడంతో డైనోసార్ జాతి మొత్తం అంతరించిపోయింది. సో ఒకవేళ ఇది కనుక భూమి మీద పడుంటే మానవ జాతి అంతరించిపోయేంత ప్రమాదం ఉందంటారా? ఒకటండి, ఇప్పుడు అంత పెద్ద ఆబ్జెక్ట్స్ వస్తే మనం ముందే తెలుసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సగం 0.5 కిలోమీటర్ కన్నా చిన్నగా ఉంటే మనం కనిపెట్టుకోలేని పరిస్థితి ఉంది. అయితే చాలా అది ఒక ఆబ్జెక్ట్ ఏంటంటే, ఇది గ్రహశకలాలు యాక్చువల్గా చిన్న స్పెక్ నుంచి పెద్ద పెద్ద కొండలుగా ఉంటాయి. ఆకాశంలో తిరుగుతున్న పెద్ద కొండలు అనుకోవచ్చు మనం. ఇవి ఏమవుతుందంటే, ఇది ఎర్త్ ఒక అట్మాస్ఫియర్, అంటే మనకి ఒక అదృష్టమైనగా ఒక మంచి ఇది ఉంది, ఎర్త్కి అట్మాస్ఫియర్ ఉందన్నమాట. ఏదైనా ఆకాశం నుంచి వస్తే దాన్ని ఇది మన అట్మాస్ఫియర్ ఆపుతుంది, దాని అంటే ఫ్రిక్షన్ వల్ల అది అక్కడే డిస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ హ్యాస్ టు, మన మానవాళిని మొత్తం అంతరించాలంటే చాలా పెద్దగా ఉండాలి, అది చాలా పెద్దగా ఉండి అది హైపర్ వెలాసిటీలో వస్తూ అట్మాస్ఫియర్ ఆపకుండా, ఇంకోటి అది సర్వైవ్ అయ్యి ఈ అట్మాస్ఫియర్ ఒక లేయర్ని సర్వైవ్ అయిపోయి భూమిని ఢీకొంటే అప్పుడు ఏమైనా జరిగే అవకాశం ఉంది. అయితే రీసెంట్గా 1908లో ఒక ఇట్లాంటి సంఘటన జరిగిందండి. 1908లో ఏం జరిగిందంటే, టుంగుస్కా అని రష్యా దగ్గర ఉంది ఫారెస్ట్లో ఒక పెద్ద గ్రహశకలం. అది 1908 అంటే దగ్గర 100 సంవత్సరాల క్రితం ఇంచుమించు. అక్కడ ఆకాశంలోనే వచ్చి పేలిపోయింది. అది పేలడం వల్ల ఇది ఎంత డేంజరస్ అంటే చూడండి, ఆకాశంలో పేలడం వల్ల దగ్గరగా ఢిల్లీ అంత ఏరియా, ఆ ఫారెస్ట్లో మొత్తం ఢిల్లీ అంత ఏరియా క్షణాల్లో ఎగిరిపోయింది. సో ఇది చాలా ఆపత్తికరమైన విషయాలని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటివరకు గ్రహశకలాల వల్ల చనిపోయిన మనిషి కానీ, లేకపోతే గ్రహశకలాల వల్ల పెద్ద జరిగినట్టుగా ఎక్కడ కూడా రికార్డ్స్లో లేవు. కాకపోతే దీని కనుక ఫ్యూచర్లో మనము ముందే దాన్ని ప్రెడిక్ట్ చేయగలుగుతుంది. దాని ఆర్బిట్, అంటే దానికి ఒక ఆర్బిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వస్తుంది అనుకుందాం, సో దీనికి ఒక ప్రత్యేకమైన ఆర్బిట్ ఉంటుంది. సో ఆర్బిట్ని మనం ముందే కనుక్కోగలిగితే, అది ఎక్కడ వస్తుందని కనుక్కోగలిగితే, దాన్ని ఆపడానికి ప్రయత్నాలు ఏమైనా మనం చేయగలిగితే డెఫినెట్లీ వీ కెన్ సే దట్ దెర్ ఇస్ నో హార్మ్ ఫ్రమ్ దిస్ ఆస్ట్రాయిడ్స్. అదర్వైజ్ ఇట్ ఇస్ అ ప్రాబ్లం. ఆపాలంటే ఏం చేయాలి? మీరు ఇంతకు ముందు చెప్పారు, ఒక న్యూక్లియర్ బాంబ్ ని మనం ఆపోజిట్ డైరెక్షన్ లో, అది వస్తున్న డైరెక్షన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో పంపించాలి అన్నారు. అసలు ఒకవేళ అది భూమి మీద పడితే మనకి ఒకప్పుడు జరిగిన హిరోషిమా నాగసాకిలో జరిగిన దానికంటే 3 times ఎక్కువ మనకి నష్టం వాటిలేదని చెప్తున్నారు. అసలు ఏం చేయాలి? దాన్ని ఆపాలంటే మనం భూమి మీద నుంచి మనమేం ప్రయోగించాలి? యాక్చువల్గా అంటే ఇప్పుడు దీని గురించి చాలా పెద్ద డిస్కషన్ జరుగుతుంది. మార్చ్లో స్పెయిన్లో ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది. అసలు ఈ గ్రహశకలాలు వస్తే మనం ఏం చేయాలనే దాని మీద ఆలోచన మొదలైంది ఆల్రెడీ. అంటే ఇప్పటికీ 2-3 సజెషన్స్ ఇస్తున్నారు. అయితే ఒకటి ఏంటంటే అండి, మిసైల్స్ని యూజ్ చేసి, న్యూక్లియర్ వార్ హెడ్ ఉన్న మిసైల్స్ని యూజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్ట్రాయిడ్ ఇలా వస్తే దాని భూమి నుంచి వెళ్ళి దాన్ని కొట్టేసి దాన్ని ముక్కలుగా చేయడం అనేది ఆలోచన చెప్పారు. కానీ అక్కడ ప్రమాదం ఏముందంటే, అది ఒక ముక్క పోయిపోయి మీకు ఇంకా ఎన్నో ముక్కలు వచ్చి భూమిలో పడే అవకాశం ఉంది. సో అది ఇస్ నాట్ సూటబుల్. అదే కాకుండా గ్రావిటీ ట్రాక్టర్ అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆస్ట్రాయిడ్ అనుకుందాం, ఇది ఇలా భూమి వైపు వస్తున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఒక శాటిలైట్ ని దీని మీద పంపించి దాని మీద దింపేసి కొద్దిగా దాని డైరెక్షన్ ని ఒక పుష్ ఇచ్చేసి డైరెక్షన్ మార్చడం, లేకపోతే అక్కడే మీరు సోలార్ సెయిల్ అని చెప్పేసి, అంటే సూర్యుడి ఒక రేడియేషన్ ఎనర్జీతో దాన్ని ఆర్బిట్, అంటే ఇలా వస్తున్న దాన్ని కొద్దిగా ఆర్బిట్ మార్చేసి వేరే పడకుండా వేరే స్పేస్ లోకి వెళ్ళిపోయేటట్టుగా చేసే అవకాశాలు ఆలోచనలోనే ఉన్నాయండి. కానీ ఇంతవరకు ఆచరణలో కంటే ఇంతవరకు పర్ఫెక్ట్ సొల్యూషన్ ఏం లేదు. ఒకవేళ ఆస్ట్రాయిడ్ వస్తే దాన్ని ఆపడానికి మన దగ్గర టెక్నాలజీస్ లేవు, కేపబిలిటీస్ ఉన్నాయి. కానీ అన్లెస్ అది వచ్చే ఆబ్జెక్ట్ ఒక ఆర్బిట్,
దాని నేచరు అసలు ఎంత స్పీడ్లో వస్తుంది ఇవన్నీ కరెక్ట్గా మీకు అక్యురేట్గా తెలిస్తే దాన్ని ఆపడానికి అవకాశాలు చాలా ఉంటాయి. లేకపోతే మాత్రం ఇంపాసిబుల్ టు స్టాప్ దెమ్. అంటే ఎందుకని దీని మీద అంత సీరియస్ గా మన వాళ్ళు డిస్కషన్స్ చేయట్లేదు, ఎందుకని దీని మీద ఎటువంటి కొత్త ప్రయోగాలు చేయకుండా ఎందుకు ఇంత లైట్ తీసుకుంటున్నారు? ఒక యూకే యూఎస్ లో తప్ప ఇంకెక్కడ దీని మీద జరగట్లేదు అని చెప్తున్నారు. చంద్రుడి మీద వాటరే కనిపెట్టిన వాళ్ళు ఇవి చేయలేరంటారా? ఇలా అనడానికి కూడా లేదండి. యాక్చువల్గా చూస్తే మన బడ్జెట్, ఇస్రోకి ఇచ్చిన బడ్జెట్ చాలా తక్కువ. అయితే ఇప్పుడు ఇస్రో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే 2016లో ఒక గ్రహశకలం, దాని పేరు వెస్టా అని ఒక గ్రహశకలం ఉంది. అది చాలా ప్రామినెంట్ ఇదనమాట మన సౌర కుటుంబంలో, చాలా పెద్ద ఆస్ట్రాయిడ్. దాని దగ్గర ఒక మిషన్ పంపించి దాని మీద దింపాలి, ఒక రోబ్ని ఒక గ్రహశకలం మీద దింపాలని భారత్ ప్రయత్నం చేస్తుంది. అయితే నా దృష్టిలో ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే దీన్ని ఇట్లాంటి గ్రహశకలాలు రాకముందే దాన్ని స్టడీ చేయడం, అంటే అదే పనిగా స్కైని స్టడీ చేసుకొని ఇట్లాంటి ఆబ్జెక్ట్స్ ముందే పట్టేసుకొని చేసే అవకాశం ఉంది. అయితే దీని మీద పరిశోధన చేస్తున్నారండి, కానీ అంత యూఎస్లో యూకేలో ఉన్నంత మేజర్గా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్రహశకలం గురించి ఈ మార్చిలో, యాక్చువల్గా ఇప్పుడు ఇండోనేషియాలో ఏదో జరిగింది కాబట్టి తెలుస్తుంది, జరగకుండా చాలా మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా టీవీ ఛానల్స్లో ఇన్ఫర్మేషన్ లేకుండా చాలా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్లో ఏం జరిగిందంటే March 2 నాడు ఒక గ్రహశకలం భూమి దగ్గరికి, అది ఫస్ట్ టైం అనమాట అండి, ఒక గ్రహశకలం భూమి దగ్గరకు వస్తున్నది అనే దాన్ని ముందే పసిగట్టే పరిస్థితి మనకి ఏర్పడ్డది అనమాట. సో ముందే తెలుసుకోగలిగినారు, అంటే భూమికి చాలా క్లోజెస్ట్ క్వార్టర్స్ నుంచి. దీని పేరు DD45 అనమాట. నాకు 2 days ముందు తెలిసింది. నేను దాని ఆర్బిట్ ని సిమ్యులేట్ చేశానండి. సిమ్యులేట్ చేసి అది ఇట్ గాట్ పబ్లిష్ ఇన్ న్యూయార్క్ టైమ్స్ ఆల్సో. అంటే ఏ విధంగా అది భూమిని తాకే అవకాశం ఉందా, లేకపోతే మిస్ అయ్యే అవకాశం, అంటే మిస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నట్టుగా అందులో ఆ సిమ్యులేషన్లో తేలిందనమాట. సో ఇట్లాంటి వర్క్స్ అక్కడక్కడ జరుగుతుంది, కానీ ప్రొఫెషనల్గా అంటే ఇంకా గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్ తీసుకొని యుఎస్ యూకేలో, ఇప్పుడు అక్కడ యుఎస్లో ఏమైందంటే వాళ్ళ నాసానే నిలదీసిన పరిస్థితి ఉందండి. అక్కడ ఉన్న సీనెట్ మెంబర్స్, ఎందుకు మీరు జనాల లైఫ్ని ఇలా మీరు ఇబ్బంది పెడుతున్నారు, 0.5 kilometers మీరు చెప్తున్నారు, వై కాంట్ యూ ఇంక్రీజ్ యువర్ క్యాపబిలిటీస్ టు సీ ద ఆబ్జెక్ట్స్ విచ్ ఇస్ లెసర్ దెన్ చేయాలని అంత సీరియస్ డిస్కషన్ జరిగిన దాఖలాలు మనకి చాలా ఉన్నాయి. సో మన దగ్గర కూడా ఆ ప్రయత్నం జరిగితే చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఇస్రో ఈ విషయాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంది? ఇప్పుడు ఇస్రోకి ఆల్రెడీ దానికి ఒక ప్రయారిటీస్ ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఆల్రెడీ ఆస్ట్రాయిడ్ మీద ఒక వెస్టా అనే ఒక ఆస్ట్రాయిడ్ మీద ఒక ప్రోబ్ని పంపించాలని ఆలోచన ఉంది. అదే కాకుండా ఒక మానవుని అంతరిక్షంలో తీసుకోవాలి, మన ప్రయారిటీస్ మనకు ఉన్నాయండి. అయితే దీన్ని ఆపడానికి ఏ ప్రయారిటీస్ ఉన్నాయని నాకు అంత ఐడియా లేదు. బట్ ఇప్పటివరకు అయితే మనం చెప్పుకోవాల్సింది ఒకటే, ఇండియాలో మాత్రం ఇట్లాంటి ఆస్ట్రాయిడ్స్ వస్తే దాన్ని ఆపాలంటే ఏం చేయాలని, కానీ అంటే ఇండియానే కాదు చాలా దేశాల్లో ఈ ఇంపాక్ట్ ప్రిపేర్నెస్ అనేది ఏమాత్రం లేనట్టుగానే మనం చెప్పుకోవచ్చు అండి. యూఎస్లో కూడా ఆ మాటకు వస్తే, యూఎస్లో కూడా ఒకవేళ వస్తే ఏం చేయాలనే దాని మీద సినిమాలు ఉన్నాయి తప్పితే, కానీ ఆపడానికి మాత్రం అంత టెక్నాలజీస్ లేవు ఇప్పుడైతే. అంటే అంత సీరియస్ గా దీని మీద నిజంగా సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారా? అంటే ఒకటండి, ఇప్పుడు మనకి గ్రహణం వస్తుంది, న్యాచురల్గా జరుగుతుంది. సో ఇంపాక్ట్స్ అనేది కూడా న్యాచురల్ థింగ్. ఇప్పుడు న్యాచురల్గా జరిగే థింగ్స్ని, ఇప్పుడు వర్షం పడుతుంది, మనం ఆపలేము వర్షాన్ని, ఎంత చేసినా మనం ఎంత టెక్నాలజీ పెట్టుకున్నా కూడా వర్షాన్ని ఆపలేము మనం అట్లా. సో ఇది కూడా న్యాచురల్గానే దీన్ని తీసుకొని కొట్టిపారేసే పరిస్థితి ఉంది. అయితే తాకితే ఏంది అనే దాన్ని ప్రిపేర్నెస్ అనేది ఇంకా బిల్డప్ చేసుకోవాలి. సో అది జరుగుతుందని, అంటే శాస్త్రవేత్తలుగా నేను కొంతమందితో మాట్లాడాను నేను, వాళ్ళు ఏమంటారంటే ఎస్, అంటే మన ఇండియాలో సంబంధించిన కొంతమంది శాస్త్రజ్ఞులు ఈ మధ్య కాలంలో బెంగళూరులో నేను కలిసినప్పుడు చెప్పారు, సరే ఇలా వస్తుంది అంటే వస్తే ఏంటి, తాకితే ఏం చేయగలుగుతాం, ఏం చేయలేము అనే మాట తప్పితే యూఎస్ లాంటి ఏమైనా ప్రయత్నం ఉన్న దాని మీద అయితే జీరో అని చెప్పుకోవచ్చు. అంటే అసలు ఇప్పటికే 2012లో ఈ భూమి అంతరించిపోతుందని రకరకాల ఊహాగానాలు, గాసిప్స్ తో ఇప్పటికే జనాలు చస్తూ బతుకుతున్నారు, ఎప్పుడు పోతామని. ఇవన్నీ ఏంటి ఇండికేషన్స్ అనుకోవాలా మనం? ఇటువంటి సునామీ కానివ్వండి, వేరే కానివ్వండి, ఈ గ్రహ శకలాలు పట్టం కానివ్వండి, ఏమైనా ఇండికేషన్స్ ఆ జనాలకి ఏమైనా పంపిస్తున్నాయంటారా ఇంకా టైం దగ్గర పడింది అని? ఒకటండి, ఇది ఇండికేషన్స్ ఏమాత్రం కాదు. ఇప్పుడు 2012 ఏంటంటే అది ఒక ప్రెడిక్షన్ ఉంది, మాయన్ ప్రెడిక్షన్ ఉందని చెప్పి కొంతమంది ఆ ప్రెడిక్షన్ కరెక్ట్ 2012లో ఏదో అయిపోతుంది అనే దానికి చెప్పడంలో, అందులో ముఖ్యంగా ఒకటి చెప్తున్నారు, ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ గ్రహశకలం, అంటే ఇంతకుముందు జరిగింది కదా, ఆ గ్రహశకలం వచ్చేసి భూమిని ఢీకొని, అంటే 2012లో 21 December ఏదో చెప్తున్నారు, ఆ రోజు అది పెద్దగా వచ్చేసి పడి ఏదో వినాశనం చేసే మాట చెప్తున్నారు. సో అది కంప్లీట్గా వాస్తవం అండి. అదేంటంటే సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ని, అంటే ఒక ప్రెడిక్షన్ నిజమని చెప్పడానికి సైంటిఫిక్ ఫ్యాక్ట్స్. సునామీ అనేది సాధారణంగా జరుగుతుంది, ఇవన్నీ న్యాచురల్ థింగ్స్ అండి. సునామీని మనం ఆపలేము, కానీ సునామీ నుంచి మన ప్రజల ప్రాణాలను మనం కాపాడవచ్చు. సునామీ ఎవరి వల్ల కాదు, భూకంపాన్ని మనం ఆపలేము.
సో ఎప్పుడు వస్తుంది అనేది మనం కనిపెట్టచ్చు కాబట్టి కనిపెట్టేసి ఈ విషయంలో కూడా అటువంటి ప్రయోగాలు జరిగితే మంచిది కదా. ఆ విషయం చేయాలండి, చేస్తే డెఫినెట్ గా అవుతుంది. అదే కాకుండా ఇప్పుడు మేము మా సొసైటీ తరఫు నుంచి కూడా ఒక ప్రాజెక్ట్ మేము స్టార్ట్ చేస్తున్నాం. సిమ్యులేషన్స్ అంటే ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పటికీ మనకి పొటెన్షియలీ హజార్డస్ ఆస్ట్రాయిడ్స్ అని ఉన్నాయండి. 1078 పొటెన్షియలీ హజార్డస్ ఆస్ట్రాయిడ్స్. అంటే ఈ ఆస్ట్రాయిడ్స్ ఏంటంటే ఏదో ఒక రోజు భూమి యొక్క ఆర్బిట్ ని కట్ చేసి వెళ్తుంది అనమాట. సో ఈ యొక్క ఆస్ట్రాయిడ్స్ ని స్టడీ చేయడానికి మేము ఒక ప్రాజెక్ట్ చేపడుతున్నాం. అందులో మేము విద్యార్థులని, అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న స్కూల్స్ కానీ ఎవరైనా కానీ మమ్మల్ని అప్రోచ్ అవుతే నా నంబరు 929-535-2988 929-535-2988కి మీరు సంప్రదిస్తే మనం ఏం చేయొచ్చు అంటే స్కూల్ పిల్లలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే ఇట్లాంటి ఆస్ట్రాయిడ్స్ వస్తుంటాయి. అయితే ఆ డేటాని మనం తీసుకోవాలి. ఆ డేటాని తీసుకొని అసలు ఏ విధంగా వస్తుంది, ఎంత దగ్గర వస్తుంది సిమ్యులేషన్ చేసుకోవచ్చు. అదే కాకుండా నాసా ఒక సహకారంతో రేపు ఫిబ్రవరిలో కూడా మేము ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాం. అందులో పిల్లలే కాదు, ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా గ్రహశకలాన్ని డిస్కవర్ చేసే పరిస్థితి ఉందండి. అంటే వాళ్ళు ఇమేజెస్ డేటాస్ పంపిస్తారు. పంపించిన దాంట్లో మనం ఆ గ్రహశకలను వెతుక్కొని, అంటే మనం వెతికి వాళ్ళకి శాస్త్రవేత్తలకు ఇన్ఫార్మ్ చేస్తే దాన్ని ట్రాక్ చేసే పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి పనులలో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ అవసరం ఉంది. సో మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, దీని గురించి ఇట్లా ఈ సునామీ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ప్రాకృతికంగా జరిగే విషయాలు. మనం ఆపగలిగినవి కొన్ని ఉన్నాయి. అంటే అతివృష్టి అనావృష్టి ఉంది, దీన్ని ఆపగలుగుతాం మనం, కానీ ఇట్లాంటి మనం ఏం ఆపలేం. అయితే ఇది సాధారణంగా జరుగుతుంది, దీన్ని పెట్టుకొని భయపడే అవసరం ఏం లేదు. కాకపోతే సైన్స్ని మీరు నమ్మండి, సైన్స్ని ముందుకెళ్ళడానికి ప్రోత్సహించండి. మీ ఇంట్లో ప్రోత్సహించడం అంటే పెద్ద ఏదో మీరు గ్రహశకలను కనిపెట్టడం కాదు. మీ ఇంట్లో ఉన్న విద్యార్థులు కానివ్వండి, మీ ఇంట్లో ఉన్న పిల్లలు కానివ్వండి, వాళ్ళని రేపటి శాస్త్రవేత్తలుగా మీరు గుర్తించండి. వాళ్ళకి ఇప్పటి నుంచే ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. దీని మీద ఇప్పుడు ఎయిడ్స్ కానివ్వండి, ఇవన్నీ దీనికి సొల్యూషన్స్ కనబెట్టే శాస్త్రవేత్తలు మీరేరా అని చెప్పేసి ఆ పిల్లల్ని ఒకవేళ మనం వేస్తే డెఫినెట్గా ఆ చంద్రమండలం మీద యుమగామి కూడా మీ ఇంట్లో నుంచే రావచ్చు అని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నానండి. సో అసలు ఈ విషయంలో మన రక్షణ వ్యవస్థ ఎంతవరకు కరెక్ట్ గా వర్క్ చేస్తుందంటారు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు డిఫెన్స్ నేను ఈ DD-45 అనే ఒక ఆస్ట్రాయిడ్ డిస్కవర్ అయిన తర్వాత నేను దాని సిమ్యులేషన్ తయారు చేశాను. అది ఇంటర్నెట్ లో కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. మా సైట్కి వెళ్ళేస్తే ournewplanets.com అని ఉంది. అక్కడ మీరు వెళ్ళి ఈ వీడియో చూడొచ్చు మీరు. అయితే నేను ఐ హావ్ రిటర్న్ టు ఆల్మోస్ట్ ఆల్ ది సైంటిస్ట్ ఇన్ ద కంట్రీ. అయితే ప్రిపేర్డ్నెస్ ఏం లేదు. వాళ్ళు ఏమంటారంటే మా దగ్గర కేపబిలిటీస్ ఉన్నాయి అంటున్నారు. వాట్ రష్యన్ మన ఇండియన్ డిఫెన్స్ వాళ్ళు ఏమంటున్నారంటే ఏదైనా వస్తే దాన్ని కొట్టడానికి మా దగ్గర కేపబిలిటీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. వస్తుంది, కానీ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఇట్? అది ఏమైనా హార్డ్ బాడీయా, లేకపోతే సాఫ్ట్ బాడీయా, లేకపోతే సడన్ గా భూమి దగ్గరకు వచ్చేసి అక్కడే పేలిపోతుందా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది దానివల్ల? అది దాని నేచర్ ఏందనేది ముందే మనం పసిగట్టగలిగితే అప్పుడు ఎట్లాంటి టెక్నాలజీ మనం యూజ్ చేయాలి, ఏ విధంగా దాన్ని ఆపాలనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో రక్షణ విభాగం దగ్గర ఇప్పుడు కేపబిలిటీస్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు, కానీ దట్ ఈస్ నాట్ సఫిషియంట్. దానికి రిసెర్చ్ కావాలి, దాని సైన్స్ మనకు తెలియాలి. ఏదైనా ఆబ్జెక్ట్ వస్తే దాని గురించి పూర్తి అవగాహన మనకి ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం. సో అందులో మొదటి భాగం ఏంటంటే అలా వచ్చే ఆబ్జెక్ట్స్ మనం ముందే డిస్కవర్ చేయగలగాలి. అది ఆకాశంలో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఈ ఇయర్ బిగినింగ్ లో నేను ఎవరో అడిగారు, ఏంది ఇయర్ బిగినింగ్ లో మీ రెజల్యూషన్ ఏంది, ఏం చేస్తారు అంటే నేను చెప్పాను, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. చూడండి, ఈ సంవత్సరం దగ్గర ఒక 400 ఆస్ట్రాయిడ్స్ భూమి దగ్గర నుంచి ఉన్నాయి. అంటే ఏంటంటే అండి, యాక్చువల్గా ఈ ఆస్ట్రాయిడ్స్ కూడా చాలా వరకు హార్మ్ఫుల్ ఏం కావు, పొటెన్షియలీ హజార్డస్ ఆస్ట్రాయిడ్స్ అని ఉంటాయి. అదేంటంటే భూమికి చాలా దగ్గర నుంచి వెళ్ళే దాని నుంచి మనం భయపడాలి. ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి ఆల్టర్నేటివ్ డే ఏదో ఒక ఆస్ట్రాయిడ్ భూమి దగ్గర నుంచి వెళ్ళింది. సో ఇది చాలా సాధారణంగా, అదే కాకుండా ఒక 90 ధూమకేతు తోకచుక్కలు కూడా భూమి దగ్గర నుంచి వెళ్ళడం జరిగింది. సో అది ఒకవేళ మన భూమి వైపు వస్తే అయితే దాన్ని ఇప్పుడు శాస్త్రవేత్తల దగ్గర కరెక్ట్ గా ఈ 400 ఆబ్జెక్ట్స్ యొక్క కరెక్ట్ ఎస్టిమేట్స్ ఉంది. ఎక్కడ ఏ డైరెక్షన్ లో వెళ్తుంది, ఎప్పుడు వెళ్తుంది, ఏ టైంలో వెళ్తుంది, ఏ టైంలో ఎర్త్ పాస్ అవుతుంది అని చెప్పేసి మనం తెలుసుకునే అవకాశం మనకుందండి. సో ఇప్పుడు ప్రాబ్లం అంతా ఏంటంటే ఇక్కడ ఇండోనేషియాలో ఏం జరిగిందంటే శాస్త్రవేత్తలని అబ్బురపరిచేటట్టుగా, అంటే మొత్తం డిఫెన్స్ సిస్టమ్ కానీ ఇవన్నిటిని ఒక క్వశ్చన్ మార్కులు నిలబెట్టింది. ఎందుకంటే ఈ సడన్ గా ఒక 3 TMT 3 న్యూక్లియర్ బాంబ్స్ పేలేంత శక్తిని వెదజల్లే ఒక ఆబ్జెక్ట్ మనకి తెలియకుండా మనకి అంటే మనం పసిగట్టలేకపోయాం దాన్ని. ఒకవేళ ఈ ప్రాంతంలో అంటే ఇండియాలో కానీ లేకపోతే ఇండోనేషియాలో కానీ ఇట్లాంటి ఆబ్జెక్ట్స్ని మనము డిస్కవర్ చేసే ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే, లేకపోతే ఏదైనా సిమ్యులేషన్ ప్రాజెక్ట్స్ ఉంటే, లేకపోతే శాస్త్రవేత్తలు దాని మీద పని చేసి ఉంటే డెఫినెట్గా అది రాకముందే దాన్ని చూసే అవకాశం ఉండేది. బట్ దట్ టు ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 0.5 కిలోమీటర్స్. కానీ దానికన్నా చిన్నగా ఉంటే కనిపించే అవకాశం లేదు. ఒకవేళ కనిపెట్టాలన్నా మ్యాక్సిమం 1 రోజు కానీ 2 రోజులు కానీ ముందు తెలిసే అవకాశం ఉందండి. కానీ
ఒకటి ఇప్పుడు ఒకవేళ గ్రహశకలం ఏదైనా వచ్చినప్పుడు దాన్ని ఆపాలంటే కనీసం మనకి 6 months టైం ఉండాలని చెప్పి యుఎస్ లో ఉన్న డిఫెన్స్ వాళ్ళు అంటే చెప్తున్నారు. మాక్సిమం ఎంత టైం తీసుకుంటుంటారు అంత పై నుంచి అది కిందకు రావడానికి ఎన్ని డేస్ టైం తీసుకుంటుంది? యాక్చువల్గా ఇవి చాలా హైపర్ వెలాసిటీ స్పీడ్తో బయలుదేరుతాయండి. అంటే ఇవి యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ అంగారగ్రహం ఇంకోటి గురుగ్రహం చాలా దూరంలో ఉన్నాయి. అయితే ఈ ఆబ్జెక్ట్స్ ఏంటంటే అండి చాలా స్పీడ్లో వస్తాయి. అయితే ఇక్కడ స్పీడ్ కన్నా విషయం ఏంటంటే ఇఫ్ దే ఆర్ పాయింటింగ్ టువర్డ్స్ ఎర్త్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని ఈ DD-45 2 days ముందు ఎలా ఉండేనంటే అండి, అంటే నేను సిమ్యులేషన్ తయారు చేసినప్పుడు ఎర్త్ ఇలా వస్తుంది, ఈ ఆస్ట్రాయిడ్ ఇలా వస్తుంది. సో బోత్ ఇట్ జస్ట్ కేమ్ లైక్ దిస్ అండ్ ఇట్ వెంట్ ఆఫ్. సో ఇది ఎంత టైం అనేది డిపెండింగ్ ఆన్ ద స్పీడ్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. అంటే అదే చెప్తున్నాను మీకు, ఆ ఆబ్జెక్ట్ ఒక నేచర్ మీకు తెలిసి ఉండాలి, ఎంత స్పీడ్లో వస్తుందనేది ముందే మీరు తెలుసుకోవాలి. అంటే ఇది చాలా సాధారణంగా చూస్తే చాలా హైపర్ వెలాసిటీలో ఉంటుందండి. సో అది కనిపెట్టి మనం చేయగలిగితే దాన్ని ఆపడానికే ఆస్కారం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటి, డిఫెన్స్ వాళ్ళు యుఎస్ డిఫెన్స్ వాళ్ళు ఏమంటున్నారంటే ఒకవేళ ఇట్లాంటి ఏదైనా ఆబ్జెక్ట్ ఫ్యూచర్లో వస్తే కనీసం మనకి 6 నెలల నుంచి 2 సంవత్సరాల దాకా టైం కావాలండి. అప్పుడు ఉంటే అప్పుడు దాని ప్రకారంగా దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి లైక్ ఎఫర్సిస్ అని ఉంది. ఈ ఎఫర్సిస్ అనేది ఇప్పుడు ఆ మధ్య పేపర్లో టీవీలో 2012లో ఒక ఈ విషయం బయలుదేరినప్పుడు అది కూడా వచ్చింది. ఈ ఎఫర్సిస్ ఏంటంటే అండి 2036లో 2036 సంవత్సరంలో భూమికి చాలా దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. మరి అప్పుడు మిస్ అయిపోతే ఇంకో సంవత్సరంలో కూడా మళ్ళీ ఇంకోసారి భూమిని ఢీకొనే యాంగిల్లో వస్తుందని చెప్పి ఇప్పటికే దాని సిమ్యులేషన్స్ మా సైట్ లో కూడా అవర్ న్యూ ప్లానెట్ ఏదో ఒక గండం ఉంటూనే ఉందంటారా మనకి? అంటే అట్లాంటి అంటే ఫ్యూచర్ డేంజరస్ పొటెన్షియలీ హజార్డస్ ఆస్ట్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి ఇప్పటిదాకా మనకి వినాశనం కలిగించే ఆబ్జెక్ట్స్ ని అంటే దాని గురించి ఆలోచన మన దగ్గర ఉందండి. కాకపోతే ఈ చిన్నగా ఉండి విధ్వంసం చేసే దాని మీద టెక్నాలజీస్ లేవు. అయితే ఇది గండం అని చెప్పి మనం చెప్పుకోలేము, ఎందుకంటే ఇది ఒకవేళ పేలి ఉన్నా కూడా అంటే ఒకవేళ డీగొట్టి ఉన్నా కూడా మేబీ ఒక ప్రాంతం ఒక ఏరియా ఇదైపోయి దాని ఒక ఎఫెక్ట్స్ మిగతా స్టేట్స్ మీద పడేది, కానీ మొత్తం విశ్వం అంతా మన భూమి అంతా కూడా అంతరించే అవకాశం ఏమాత్రం లేని పరిస్థితి అని చెప్పుకోవచ్చు మన ఇండోనేషియాలో జరిగింది. ఏదేమైనా ప్రజల్ని భయపడుతున్న ఇటువంటి విషయాలపై సైంటిస్టులు త్వరగా కాస్త అండ్ ఎక్స్పెరిమెంట్స్ ముమ్మరంగా చేసి దానికి మీ సహకారం కావాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న విద్యార్థులు డెఫినెట్లీ ప్లీజ్ అప్రోచ్ అస్. మనము ఇట్లాంటి గ్రహశకలాన్ని కనిపెట్టి అంటే ఇప్పుడు US లో UK లో జరుగుతోంది, ఇప్పుడు వాళ్ళు డేటా ఇస్తున్నారు, మనం కనబెడదాం. మీరు దానికి చేయాల్సింది ఏమీ లేదు. అంటే నేను నంబర్ చెప్తున్నాను, మీరు ఏమనుకోవద్దు. ఇది వెరీ సింపుల్, ఎందుకంటే ఇట్స్ అ వెరీ బిగ్ ఇష్యూ. మేము ఇన్ని రోజులు మేము ప్రతిసారి చెప్దాం అనుకుంటాను, కానీ ఏమవుతుందంటే ఇది అది వచ్చి పడేదాకా జనాలకి ఏదైనా జరిగే వరకు ఎవరు కూడా రియలైజ్ చేయరు. ఒకవేళ మాట్లాడామనుకోండి ఇదేదో కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటారు. సో నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు మా నంబర్కి డయల్ చేయండి, 929-535-2988కి కాల్ చేయండి, లేకపోతే మా వెబ్సైట్ విజిట్ చేయండి. అందులో ఈ గ్రహశకలాల గురించి చాలా వరకు ఆర్టికల్స్ రాశాం. అంటే ఈ తుంగుస్కాలో జరిగిన దానికైతేనేమి, ఇంకోటి DD-45 అయితేనేమి, అదే కాకుండా 2008లో దసరా రోజు అండి, దసరా రోజు అంటే దసరా రోజు ఒక గ్రహశకలం మార్నింగ్ లేచాను నేను, వెన్ ఐ వాజ్ చెకింగ్ త్రూ ఒక గ్రహశకలం వస్తుందని చెప్పి తెలిసింది. ఇమీడియట్ గా సిమ్యులేషన్ అప్పుడు కూడా చేశాను. సో ఈ సంవత్సరం జనవరిలో ఆ గ్రహశకల ఒక అవశేషాలని శాస్త్రవేత్తలు పట్టుకున్నారు. అదే కాకుండా ఇప్పుడు ఇండోనేషియాలో కాదంటే ఈ సంవత్సరంలో చాలా వరకు ఈ సంఘటనలు జరిగినాయి. లైక్ కెనడాలో ఇయర్ బిగినింగ్ లో కెనడాలో జరిగింది, రీసెంట్ గా లాస్ట్ మంత్ లో కూడా ఒక ఆబ్జెక్ట్ జరిగింది. సో ఇది ఏం చెప్తుందంటే ఇది చాలా సర్వసాధారణమైన విషయాలు, కాకపోతే దీన్ని ఆపాలంటే మనకున్న ఆయుధం ఒకటే, సైన్స్. సో సైన్స్ ని మనం నమ్మడం కాదు, సైన్స్ ని మనం మన జీవితంలో అమర్చుకొని శాస్త్రీయ దృక్పథంతో మనం ముందుకెళ్తే డెఫినెట్ గా ఇది కాదు ఇప్పుడు 2012 వాళ్ళు చెప్తున్న ఎన్నైతే సైంటిఫిక్ థింగ్స్ చెప్తున్నారో అవన్నీ ఆపడానికి మనకు అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. సో భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ నిజంగా వస్తే చేయడానికి ఇప్పటికైతే ఏం లేకున్నప్పటికీ కూడా రేపటి నాడు దీన్ని ఆపే అవకాశం ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రఘునందన్ గారు టీవీ స్టూడియోకి వచ్చి ఈ డిస్కషన్ లో పాల్గొనేందుకు. సో ఎప్పుడు నేలకు తాగుతాయో తెలీదు, ఎప్పుడు కూలుతాయో అసలు తెలీదు. అంచనా వేళల్లో ఉపగ్రహ వ్యవస్థే ఫెయిల్ అయింది. మిన్ను విరిగి మీద పడుతుందో లేదో, గ్రహశకలాలు పడితే మాత్రం నష్టం తక్కువేం కాదు. మన నెత్తి మీదే 100,000 మైళ్ల వేగంతో శకలాలు పరిభ్రమిస్తున్నాయి. వాటి గమనాన్ని పతనాన్ని సైంటిస్టులు తేల్చాలి. సమాచార స్రవంతిని సహసమర్పించిన వారు ముత్తూట్ ఎంజాజ్ ఎంటర్ప్రైజ్, ఇండియాస్ లార్జెస్ట్ గోల్డ్ లోన్ కంపెనీ. Hi sir, what a book sir. I'm also a writer. One day I'll write just like this. Please bless me sir.
మే యూ నెవర్ రైట్ లైక్ దిస్. రైట్ యువర్ ఓన్ థింగ్. ఆగా ది ఒరిజినల్. 36, 34, 30. ఇదే వచ్చారా? వచ్చే దొరికింది. వచ్చే ఇదెవరిది? అది నాదే. కింద పెట్టండి మరి. ఒరే ఇది కింద పెట్టారా? కానీ త్వరగా కానీ. విను, ఊరికే ఎవరితోటి మాటల్లో పడకు. రన్నింగ్ ట్రైన్ దిగమాక. ఎవరన్నా ఏదైనా తినడానికి ఇస్తే తీసుకోకమ్మా. రకంకాయ ఏంటి? ఇది మెడలో వేసుకోమ్మా. అరే అరే జేబులో పడిపోతుంది. మెడలో ఉంచుకో దీన్ని. ఆ మాసిన అండర్వేర్ ని వేరేగా పెట్టుకో. మన వాళ్ళు మనకి దూరం అవుతుంటే వాళ్ళ మీద బెంగ ఇంకా పెరిగిపోతుంది. అందుకే మ్యాక్స్ న్యూయార్క్ లైఫ్ సమర్పిస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇక మీరు మీ వాళ్ళతోటే ఉంటారు అనుక్షణం. మై ఫాదర్ లవ్ మీ లాట్. అరటిపళ్ళు తిను. కడుపు శుభ్రం అవుతుందమ్మా.